ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లిస్ట్ సంబంధించిన ట్యాగ్స్ గురించి చెప్పుకుందాం. రైట్, ఈ లిస్ట్ అంటే ఏంటి, వాటి గురించి డీటెయిల్స్లో ఇక్కడ చెప్పుకుందాం. రైట్, సో లిస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఆన్లైన్ కాదు, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న కోర్సెస్ లిస్ట్ మీకు ఇవ్వాలనుకోండి. ఏం చెప్తుంది? 1 HTML, 2 CSS ఉంది, 3 వెబ్ డిజైనింగ్ ఉంది, 4 వెబ్ డెవలప్మెంట్ ఉంది, 5 పైథాన్ ఉంది, 6 జావా స్క్రిప్ట్ ఉంది. ఇలా నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద లిస్ట్. ఎందుకు మనకి ఈ లిస్ట్ కావాలి అని అంటే, మీరు ఒక దగ్గర సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేసినప్పుడు మనం 1 2 3 అని రాసుకోవాలి కదా. ఇది మనకేం ప్రొవైడ్ చేస్తుంది? మీరు ఆ 1 2 3 ఉంది చూసారా, అది మీరు రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఇదే యాడ్ చేస్తుంది. జస్ట్ మీకు సంబంధించిన ఐటమ్ అక్కడ మెన్షన్ చేస్తే చాలు. ఓకే, సపోజ్ మధ్యలో ఏదో నెంబర్ ఏదో ఇంకొక ఐటమ్ మిస్ అయింది, జస్ట్ యాడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నెంబర్ని అదే రీరైట్ చేసుకుంటుంది అనమాట. సో అటువంటి వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల సార్ నాకు నెంబర్స్ అవసరం లేదు, ఒక డాట్స్ కావాలి, డాట్స్ అనే వాటిని కూడా లిస్ట్ అని అంటారు. సో అటువంటి సందర్భం మీకు లిస్ట్ అవసరం ఉంటుంది. రైట్, సో ఈ లిస్ట్ వచ్చేసరికల్లా, సో మీకు అర్థమైంది అనుకున్నా, ప్లస్ మీకు టాప్ నావిగేషన్ కూడా ఉంటుంది కదా, అది కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, సో ఈ లిస్ట్ వచ్చేసరికల్లా మెయిన్ థింగ్ ఏంటంటే, ఇవి 2 టైప్స్. ఓకే, దాంట్లో ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, రెండవది వచ్చేసరికల్లా అన్ఆర్డర్డ్ లిస్ట్. క్లియర్? సో ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి మెయిన్ ఏంటి డిఫరెన్స్ అంటే, ఆర్డర్ పేరులోనే ఉంది. ఆర్డర్ అంటే దానికి ఒక ప్రాపర్ ఆర్డర్ అంటే 1 2 3 4 5 6 ఇలా ABC అలా ఉంటుందన్నమాట. అన్ఆర్డర్డ్ అంటే వీటికి ఒక నెంబరింగ్ ఉండదు, ఒక డాటెడ్. అందుకని దీన్ని ఏమంటే బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా అంటారు. యాక్చువల్గా డాట్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి చూద్దాం. రైట్, సో మనం ఇందాక ఆర్కిటెక్చర్ రాసుకున్నాం కదా, ఆర్కిటెక్చర్ కాదు, నేను నార్మల్ ప్రాజెక్ట్లోనే చూద్దాం. ఆర్కిటెక్చర్ వేరు, దీన్ని ఒకసారి రీనేమ్ చేద్దాం. రైట్, ఆర్డర్ లిస్ట్. రైట్, సో దీన్ని ఓపెన్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడి నుంచి నేను వెబ్సైట్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతాను. జస్ట్ ఏం లేదు, విజువల్ స్టూడియో కోడ్ వాడండి, ఆటోమేటిక్ HTML5 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. HTML5 అని ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించిన కోడ్ వచ్చేస్తుంది. మీరు కూర్చొని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఏ ట్యాగ్ ఎందుకు వాడుతున్నారో మాత్రం తెలుసుకోండి. రైట్, సో వెబ్సైట్ ఆర్కిటెక్చర్ ఉంటే మీకు కావాల్సిన అనుకున్న వాళ్ళు లాస్ట్ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒక్కసారి చూడండి. రైట్, సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆర్డర్ లిస్ట్. H1 ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. ఓకే, ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. కనిపిస్తుంది ఆర్డర్ లిస్ట్. సో దీన్ని కొంచెం చిన్నగా చేద్దాం, నేను ఆఫ్ చేస్తున్నాను. రైట్, ఈ ఆర్డర్ లిస్ట్లో ఎప్పుడైనా ఆర్డర్ లిస్ట్ అనేది కూడా పేరు ట్యాగ్ ఆర్డర్ లిస్ట్ అనమాట. వెరీ గుడ్. ఈ ఆర్డర్ లిస్ట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అమ్మగారు మీ ఇంట్లో ఎవరో ఒక ఇంటికి వెళ్ళి షాప్కి వెళ్ళి సరుకులు తెమ్మంటారు. మీకు ఏమి ఇస్తారు? లిస్ట్ ఇస్తారు. అదే ఈ లిస్ట్. మరి లిస్ట్లో ఉండే వాటిని ఏమంటారు? లిస్ట్ ఐటమ్స్. సో ఆ లిస్ట్ ఐటమ్స్ని ఇక్కడ ట్యాగ్ లాగా మార్చారు, అంతే, స్పెసిఫిక్ ఏం లేదు. సో అదేంటి? LI ట్యాగ్ లిస్ట్ ఐటమ్ అనేది అనమాట, దాని పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఛానల్లో మేము ఏమేమి కోర్సులు స్టార్ట్ చేసాం? HTML. నెక్స్ట్ ఏం పెట్టాం మేము మా ఛానల్లో? CSS ఉంది. ఇంకేముంది అంటే LI ట్యాగ్. మీరు మామూలుగా ఇది నోట్ ప్యాడ్ అయితే మీరు గ్రేటర్ దాన్ లెస్ దాన్ని పెట్టాలి. ఇక్కడ చూడండి, LI ఇంకో ట్యాగ్ కొట్టకుండా ట్యాగ్ వస్తుంది. జావా స్క్రిప్ట్ ఇంకేమున్నాయి మా ఛానల్లో అంటే ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్. ఇంకా ఏమున్నాయి? యాంగులర్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఫ్లటర్
యాప్కి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏమున్నాయి, పిహెచ్పికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. ఎన్ని రకాల ట్యూటోరియల్స్. ఇప్పుడు దీని ఒక అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను లోడ్ చేస్తున్నాను. చూసారా, మీరు మామూలుగా అయితే 1 2 3 రాయాలి, అవసరం లేదు. సో ఇంకొక బెనిఫిట్ చూడండి, సపోజ్ ఇంకా మధ్యలో ఇంకేదైనా కోర్స్ మర్చిపోయాను పెట్టాలి అనుకోండి. సో ఇక్కడ మా దగ్గర ఇంకో కోర్స్ కూడా స్టార్ట్ కాబోతుంది, దాని పేరు రియాక్ట్ జేఎస్. ఇప్పుడు చూడండి, జావా స్క్రిప్ట్ అనేది 3, దాని తర్వాత 4 అని రావాలి. సో ఆటోమేటిక్గా నేను కంట్రోల్ సేవ్ కొట్టాను, ఇక్కడికి వచ్చి ఒక్కసారి రీలోడ్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెంబర్స్ మళ్ళీ మీరు కూర్చొని వేయాల్సిన అవసరం లేదు. ఇది ఆర్డర్ లిస్ట్. ఓకే, 1 2 3 వచ్చి. సరే, ఇంకా వేరే ఆర్డర్స్ పెట్టుకోలేమా? పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ ట్యాగ్ సింటాక్స్లో ఒకటి చెప్పాను. ఏంటి ట్యాగ్ సింటాక్స్లో? యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ. సో ఆర్డర్ లిస్ట్ ఓఎల్ ట్యాగ్ కూడా ఒక యాట్రిబ్యూట్ ఉంది, దాని పేరు టైప్ అనమాట. ఈ టైప్లో మీకు ఎలాంటి లెటర్స్ కావాలో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాపిటల్ ఏ అనుకోండి, క్యాపిటల్ ఏ నుంచి వస్తుంది. చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టాను, రో చేస్తే ఏబిసిడీలు వస్తాయి. నాకు అలా కాదు, స్మాల్ ఏ కావాలా పెట్టండి, మీకు స్మాల్ ఏ నుంచి స్టార్ట్ వస్తాయి. సార్ నాకు అలా కాదు, క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కావాలి, క్యాపిటల్ ఐ పెట్టండి, క్యాపిటల్ రోమన్ నెంబర్స్ వస్తాయి. నాకు అలా కాదు సార్, స్మాల్ కావాలా, స్మాల్ ఐ పెట్టండి, స్మాల్ ఐ, స్మాల్ 2 ఇలా వస్తాయి. చూడండి, అందువల్లనే దీన్ని ఏమంటారంటే ఆర్డర్ లిస్ట్. ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలన్నా కూడా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, సో కనిపిస్తుందో? సారీ, నేను చూడలేదు, ఒకసారి పెద్దగా చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఇది మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.